See the 1.5 exercise in real numbers. Determine the value of the following. Log 5 base 25 is there. Base 25 ని కూడా 5 power 2 అని రాయొచ్చు కదండి. సో రిటర్న్ ఇన్ ద 5 power 5 కి పవర్ ఏం లేకపోతే 1 ఉంటుంది. 5 power 1 5 power బేస్ 5 power 2. సో పవర్స్ ఉన్నాయి కదండి, పవర్స్ని లాగ్ బిఫోర్ రాయొచ్చు కదా. సో 1/2 log 5 base 5. log 5 base 5 ఏమవుతుందండి 1 కదా, ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ ద ఫార్ములాస్. log a base a, log 10 base 10 లైక్ దట్ 1 అయిపోతుంది. ఓకేనా. సో 1/2 ఇంటూ 1 ఏమవుతుందండి 1/2 అండి, లైక్ దట్. సీ ద సెకండ్ వన్. log 3 base 81. బేస్ 81 3 power 4 రాయొచ్చు కదా. ఐ రిటర్న్ 3 power 1. సో పవర్స్ని బిఫోర్ లాగ్ రాయొచ్చండి. సో 1/4 log 3 base 3. సో ఇట్ విల్ బికమ్ log 3 base 3, it will become 1. సో 1/4 is the answer, like that. See the third one. log 1/16 base 2. అక్కడ 1/16ని 2 power 4 రాయొచ్చు కదండి. సో 1/2 power 4. ఓకేనా. ఇన్ ద డినామినేటర్ 2 power 4 is there. By coming to numerator it will become 2 power -4, బికాస్ డినామినేటర్లో ఉన్న సైన్ చేంజ్ అవుతుందండి న్యూమరేటర్కి వస్తే. న్యూమరేటర్లో ఉన్నప్పుడు డినామినేటర్లోకి వస్తే సైన్ చేంజ్ అవుతుంది సేమ్. సో 2 power 4 ఉంది డినామినేటర్లో. బై కమింగ్ న్యూమరేటర్ 2 power -4 ఇన్ ద బేస్ 2. పవర్స్లో ఉన్నటి లాగ్కి బిఫోర్ వస్తుంది, అంటే 2 power -4 ఉంది. బేస్లో ఉండే వాల్యూకి ఏం లేదు, సో 2 power 1 ఉంటుంది. సో -4/1 -4/1 అంటే -4 కదండి. సో లైక్ దట్. log 2 base 2, the value is 1. So -4 into 1 -4, like that. log 1 base 7 is there. log 1 base 7. log 1 అని ఉంటే ఏమవుతుందండి, ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ ద ఐడెంటిటీస్ ఫార్ములాస్. సో ఇట్ విల్ బికమ్ 0. See the next problem. log root x base x. ఓకేనా. రూట్ ఎక్స్ని ఎలా రాయొచ్చండి, x power 1/2 రాయొచ్చు కదా ఇన్ ద పవర్స్. సో పవర్ బికమ్స్ log బిఫోర్. సో 1/2 log x base x. బేస్లో ఉన్న ఎక్స్కి పవర్లో ఏముంటుందండి 1 ఉంటుంది. ఓకేనా. log x base x ఈక్వల్ టు 1 అయిపోతుంది. సో రిమైనింగ్ ఇస్ 1/2, లైక్ దట్. log 512 base 2. 512 ఎలా రాయొచ్చండి, 2 power 9. 2 power 9 బేస్కి ఏముందండి, ఓన్లీ 2 ఉంది. 2 power 1 ఉంటుంది, అంటే 9/1 log 2 base 2. ఇట్ విల్ బికమ్ ఆల్సో 1. సో 9 రిమైనింగ్ వాల్యూ. log 0.01 base 10. by removing the point it will become fraction. So 1/100, because point after 2 numbers is there. See the third line. log 1/100 ఎలా రాయొచ్చండి, 1/10 power 2 base 10. డినామినేటర్లో 10 power 2 ఉందండి. బై కమింగ్ టు న్యూమరేటర్ ఇట్ సైన్ విల్ బి చేంజ్. సో 10 power -2. సో log 10 power -2 base 10. ఓకేనా. బేస్లో ఉన్నదానికి కూడా పవర్ 1 ఉంటుందండి, ఏం లేకపోతే. సో -2 log 10 base 10, it will become 1. So remaining value is -2. that is the value, like that. See the next one. log 8/27 base 2/3. దీన్ని కూడా 2/3 ఫామ్లోకి రాయొచ్చు కదండి. 8/27. సో 2 power 3 3 power 3. నెక్స్ట్ బేసెస్ పవర్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ రాయొచ్చు. సో log 2/3 హోల్ పవర్ 3 బేస్ 2/3. నెక్స్ట్ ఆ పవర్లో ఉన్న వాల్యూ 3 అనేది లాగ్కి బిఫోర్ వచ్చేసింది. సో 3 log 2/3 base 2/3 will become 1. So the value is 3. See the next value. 2 power 2 plus log 3 base 2. అదంతా పవర్లోనే ఉందండి. ఓకేనా. ఆల్రెడీ యూ నో ద ఫార్ములా. ఇది a power m plus n is equal to ఏమవుతుందండి, a power m into a power n. ఓకేనా. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. సో a power m into a power n ఈక్వల్ టు a power m plus n. ఓకేనా. ఆ m+n అనేది పవర్లోనే ఉందండి, నాట్ ఇన్ ద బేస్. లైక్ దట్. ఇది కూడా ఎలా ఉందండి, a power m+n ఉంది, అంటే a power m into a power nగా రాయొచ్చు. అంటే
2 ఇంటూ 2 base 2 ఓకే కదా. సి 2 అంటే 4 మనకు తెలుసు ఇంటూ ఇక్కడ చూడండి ఆల్రెడీ యూ నో ద ఫార్ములా a పవర్ లాగ్ n బేస్ a దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి n కదా. సో లైక్ దట్ ఇది కూడా ఏమవుతుందండి ఇప్పుడు 2 పవర్ లాగ్ 3 బేస్ 2 ఇట్ విల్ బికమ్ ఆల్సో 3. సో 4 3s are 12. దట్ ఈస్ ద వాల్యూ. See the next one. Write the following expression as log n and find their values wherever possible. అంటే ఈ వాల్యూస్ అంతా log n లాగా ఎక్స్ప్రెస్ చేయాలంటండి. సి log 2 ప్లస్ log 5 కదా. సో log x ప్లస్ log y ఇట్ విల్ బికమ్ log x ఇంటూ y. సో log 2 ఇంటూ 5 అయిపోతుందండి. అప్పుడు log 10 లైక్ దట్ log n ఇలా log n ఎక్స్ప్రెషన్ లేక తీసుకొని రావాలి. సి ద నెక్స్ట్ క్వశ్చన్ log 16 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2 బేసెస్ అంతా 2 2 ఓకే. నెక్స్ట్ సి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎలా రాయొచ్చండి. సో log x మైనస్ log y ఏమవుతుందండి log x బై y లైక్ దట్. సో log 16/2 బేస్ 2 బై క్యాన్సల్ చేసి ఏమవుతుందండి log 8 బేస్ 2 దట్ ఈక్వల్ టు ఆ 8ని 2 పవర్ 3గా రాయొచ్చండి. సో log 2 పవర్ 3 బేస్ 2 లాగ్కి బిఫోర్ వచ్చేస్తుంది కదా పవర్ అనేది. సో 3 log 2 బేస్ 2 ఇట్ విల్ బికమ్ 1. సో ద వాల్యూ ఈస్ 3. లైక్ దట్ యూ వాంట్ టు డూ. See the next one. 3 log 4 బేస్ 64 బేస్ 64 కదండి. 64ని కూడా 4లో రావచ్చు కదా. సో 3 log 4 బేస్లో ఉన్న 64ని 4 పవర్ 3. సో పవర్స్లో ఉండని బిఫోర్ లాగ్ రాయొచ్చు కాబట్టి. సో 1/3 వస్తుంది కదా. ఆ 3 ఆల్రెడీ ఉందండి, దాన్ని వదిలేయండి ఓకేనా. 3ని వదిలేయండి. సో 3 ఇంటూ 1/3 ఓకేనా. ఈ పవర్స్ అంతా ఏం చేసిందండి మనకు మనకి 4కి పవర్లో ఉండేది 1/3 వచ్చేసింది. సో ద వాల్యూ ఈస్ సో 3 ఇంటూ 1/3 ఇన్ లాగ్ 4 బేస్ 4 ఇట్ విల్ బికమ్ 1. సో 3 ఆల్సో క్యాన్సల్డ్ ఇట్ విల్ బికమ్ 1. See the next one. 2 log 3 మైనస్ 3 log 2 అంటే మీరంతా ఏ ఫార్ములా తీసుకోవాలంటే log n ఓకేనా, లేకుంటే వాల్యూస్ అయినా ఓకే. సి log 3 పవర్ 2 ఓకేనా. లాగ్కి బిఫోర్ ఉన్నదాన్ని పవర్గా రాయొచ్చు కదా. సో log 3 పవర్ 2 మైనస్ log 2 పవర్ 3. సో 3 స్క్వేర్ మీన్స్ 9. 2 పవర్ 3 మీన్స్ 8. సో log 9 మైనస్ log 8. log x మైనస్ log y ఈక్వల్ టు log x బై y కదా. ఐడెంటిటీ యూజ్ చేశాను. సో log 9/8 విల్ కమ్. See the next one. log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. సి హియర్ ఇక్కడ సెకండ్ టర్మ్కి పవర్గా రాయొచ్చు. సో log 3 పవర్ 2 అని రాయొచ్చు ఓకేనా. ఇంకా ప్రీవియస్గా లాగ్కి బిఫోర్ ఏం లేవు కాబట్టి పవర్గా రాయలేము. సో log 10 ప్లస్ log 3 పవర్ 2 మైనస్ log 2. 3 పవర్ 2 అంటే అదేమవుతుందండి 9. సో log 10 ప్లస్ log 9 మైనస్ log 2. సి ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటున్నా, లాస్ట్ టర్మ్ వదిలేయండి ఓకేనా. అంటే సో యాజ్ ఇట్ ఈజ్ రైట్ డౌన్ అని ఓకేనా. ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి. log 10 ప్లస్ log 9 ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ log x ప్లస్ log y. సో log x ఇంటూ y. సో log 10 ఇంటూ 9 విల్ కమ్ మైనస్ log 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ రిమైన్స్. నెక్స్ట్ సి మన దగ్గర ఇప్పుడు ఏముందండి వాల్యూ. సో log 90 మైనస్ log 2 ఈజ్ దేర్ ఓకేనా. ఇది ఏ ఐడెంటిటీలో ఉందండి log x మైనస్ log y ఇట్ విల్ బికమ్ log x బై y. సో log 90/2 it will become log 45. That is the value. See the next one. Determine each of the following in terms of x and y. If it is given x equal to log 3 base 2 and y is equal to log 5 base 2 అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ అంతా ఎలా తీసుకొని రావాలంటండి ఇన్ ద టర్మ్స్ ఆఫ్ x అండ్ y. ఎక్స్ వైలోకి తీసుకొని రావాలంట. కానీ ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు log 3 బేస్ 2, y వాల్యూ అంటే log 5
బేస్ 2 అంటే లాగ్ 3 బేసెస్ అంతా ఈక్వల్గా ఉంది 2 2 లాగ్ 3 లాగ్ 5 ఆ షేప్లోకి తీసుకోవాలి. సి ద ఫస్ట్ క్వశ్చన్. లాగ్ 15 అంటే 3 into 5 రాయొచ్చు కదండి. సో లాగ్ 3 into 5 ఇట్ విల్ బికమ్ లాగ్ ఎక్స్ ఇంటూ వై అని కదా దాని మీనింగ్. సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో లాగ్ 3 ప్లస్ లాగ్ 5 విల్ కమ్. బేస్ మాత్రం 2నే. సో లాగ్ 3 బేస్ 2 ఏమవుతున్నాడు, ఆల్రెడీ యూ నో ద వాల్యూ ఎక్స్ అని ఇచ్చేసాడు మీకు క్వశ్చన్లోనే. ఇక్కడ రెడ్డింగ్లో చూడండి, రెడ్డింగ్తో రాశారు అక్కడ ఎక్స్. లాగ్ 5 బేస్ 2 అనేది వై. సో ఎక్స్ ప్లస్ వై. అదే కదండి మనకు చెప్పింది. ఎక్స్ప్రెస్ ఇన్ ద ఎక్స్ అండ్ వై టర్మ్స్ లేక తీసుకున్నాం హెడ్. మనం ఎక్స్ అండ్ వై టర్మ్స్ లేక తీసుకుని వచ్చింది లైక్ దట్. we will see the next problem. See the next one. Log 7.5 base 2 ఆ పాయింట్ రిమూవ్ చేసి ఇచ్చండి 75/10. ఓకేనా. నెక్స్ట్ 75 అంటే 15 3s ఎంత అంటే 45. నో 15 5s ఓకేనా. లేకపోతే 25 3s. 15 5s అయినా ఓకే. మళ్ళీ ఆ 15ని 5 3s. సో 5 power 2 into 3/10 బేస్ 2. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 power 2 into 3 మల్టిప్లికేషన్ కదా అక్కడ. అంటే ఎలా రాయొచ్చండి, లాగ్ ఎక్స్ ఇంటూ వైని లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాయొచ్చు. సో లాగ్ 5 power 2 ప్లస్ లాగ్ 3 అని రాయొచ్చు కదా. ఓకే. నెక్స్ట్ డినామినేటర్లో 10 ఉంది కాబట్టి మైనస్ లాగ్ 10 అని రాయొచ్చు. సో బేసిస్ అన్నీ ఏమవుతాయండి, అన్నీ 2నే. ఓకేనా. 2 ఇచ్చాడు కాబట్టి లైక్ దట్. సి ఇంకా ఆ 5 power 2 అనేది బిఫోర్ రాయొచ్చు కదా 2ని. సో 2 log 5 బేస్ 2 విల్ కమ్. నెక్స్ట్ ప్లస్ లాగ్ 3 బేస్ 2 మైనస్ లాగ్ 10 బేస్ 2. లాగ్ 10 అంటే మనకు వాల్యూ తెలియదండి, మనకి 5 3 మాత్రమే తెలుసు. ఆ 10 కూడా మళ్ళీ ఏం చేంజ్ చేయాలి, లాగ్ 5 into 2 రాయొచ్చు కదా ఆ థర్డ్ టర్మ్ని. లాగ్ 5 into 2 రాయొచ్చు. సో మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే లాగ్ 5 ప్లస్ లాగ్ 2 బేసెస్ అంతా 2నే. సేమ్ యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా అండి. ఆ పవర్ని బిఫోర్ రాశాడు. ఈ లాగ్ 10 వాల్యూ మనకు తెలియదు కాబట్టి 5 into 2గా రాశాడు. మళ్ళీ అది ఫార్ములాలో ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్పాండ్ చేశాడు. ఓకేనా. మనకు ఆల్రెడీ తెలుసు లాగ్ 5 బేస్ 2 అంటే కనుక వై 2y ప్లస్ లాగ్ 3 బేస్ 2 అంటే ఎక్స్. ఓకేనా. వాల్యూస్ అన్ని రాస్తాం మైనస్. నెక్స్ట్ అది ఇట్ రిమైన్స్ సేమ్ అలాగే రాసేది. సో లాగ్ 5 బేస్ 2 అంటే కనుక వై అండి మైనస్ లాగ్ 2 బేస్ 2 లాస్ట్ టర్మ్ చూడండి లాగ్ 2 బేస్ 2 అది 1 అయిపోతుంది కదా. సో 1 బ్రాకెట్ అనేది రిమూవ్ చేయండి. బ్రాకెట్ అలాగే పెట్టండి. సి ఇక్కడ బ్రాకెట్ సీదా ఇప్పుడు ఈ లైన్ చూడండి, ఫస్ట్ లైన్ చూడండి 2y ప్లస్ ఎక్స్. ఓకే. ఆ మైనస్ అనేది ఇన్సైడ్కి వెళ్తే ఏమవుతుందండి, లోపల ఉన్న వాల్యూస్ అంటే సైన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. సో మైనస్ లాగ్ 5 బేస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ లాగ్ 2 బేస్ 2. ఓకేనా. నెక్స్ట్ లాగ్ 5 ఆల్రెడీ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాం ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్లో. నెక్స్ట్ దాంట్లో లాగ్ 5 బేస్ 2 అంటే కనుక వై, లాగ్ 2 బేస్ 2 ఏమవుతుందండి, 1 అయిపోతుంది. డోంట్ డూ ద క్యాన్సల్. లాగ్ 2 బేస్ 2 అంటే కనుక సేమ్ ఉంటే కనుక 1 అయిపోతుంది లైక్ దట్. సో ఒక 2 టర్మ్స్ ఉంటాయి కాబట్టి వై 2y నుంచి వై పోతే వై. సో వై ప్లస్ ఎక్స్ మైనస్ 1 లేకపోతే ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఎలా అయినా రాయొచ్చండి. సి ద నెక్స్ట్ వాల్యూ. లాగ్ 60 బేస్ 2 16 ఎలా రాయొచ్చండి, 15 4s are 16 ఎలా రాయొచ్చు, 15 4s are 15 ఎలా రాయొచ్చు, 5 3s are 4 ఎలా రాయొచ్చు, 2 into 2 అంటే 5 into 3 into 2 into 2 అన్ని మల్టిప్లికేషన్స్ కాబట్టి ప్లస్లలో రాయొచ్చు కదా. లాగ్ 5 ప్లస్ లాగ్ 3 ప్లస్ లాగ్ 2 కావాలంటే ఇంకొక లాగ్ 2 ఇక్కడ 2 power 2 రాశాడు, మీరు ఇంకొక విధంగా రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎలా రాసినా నో ప్రాబ్లం. అంతా బేసెస్ దానికి కూడా 2 బేసెస్ అంతా 2నే అండి. క్వశ్చన్లో మనకు 2 అని ఇచ్చాడు. సో ఫస్ట్ టర్మ్కి వాల్యూ తెలుసు ఏమవుతుందండి వై ప్లస్ సెకండ్ టర్మ్ ఎక్స్ ప్లస్ థర్డ్ వన్
లాగ్ 2 బేస్ 2 అనేది 1 అయిపోతుందండి. ఇంకొక టర్మ్ చేసింటే మీరు లాగ్ 2 బేస్ 2 ప్లస్ ఇంకొక టర్మ్ కూడా ఏమవుతుంది 1 అవుతుంది. 1 1 2 లేకపోతే ఇదే వాల్యూలోనే రాశాడు. ఇక్కడ ఏమని రాశాడు 2 పవర్ 2గా రాశాడు. 2 పవర్ 2 అంటే పవర్ని బిఫోర్ రాశాడు. సో 2 ఇంటూ log 2 base 2. సో the value will become 1. ఇంకా రిమైనింగ్ ఏముందంటే 2. సో x plus y plus 2, that is the value. See the next one. Expand the form. ఎక్స్పాండ్ చేయాలంటండి, ఇచ్చిన వాల్యూస్ని ఎక్స్పాండ్ చేయాలంట. సో log 1000 ఎలా రాయచ్చండి, log 10 power 3. సో 3 log 10, ఇంకేం చేంజ్ చేయలేం కదని. ఓకేనా, ఆ రోమన్ కంప్లీట్ అయిపోయిందండి, ఇది వేరే రోమన్. ఓకేనా, ఎక్స్పాండ్, ఓన్లీ ఎక్స్పాండ్ చేయాలి ఇక్కడ, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. See the next one. log 128 divided by log 625. So it is in the form of log x by y. So log x minus log y. So log 128 minus log 625. అక్కడ సెకండ్ లైన్ రాంగ్ రాశారండి, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. ఓకేనా, దిస్ లైన్, ఆ లైన్ చూడండి. log 128 మైనస్ log 625 అని రాసుకోండి. ఓకేనా, అక్కడ లాగ్ రాయలేదండి. ఓకేనా, అండర్స్టూడ్. ఓకేనా, నెక్స్ట్ లైన్ log 128 అంటే ఎలా రాయచ్చండి, 2 power 7. సో నెక్స్ట్ మైనస్ log 625 ఎలా రాయచ్చండి, 625 అంటే 5 power 4, లైక్ దట్. log 2 power 7 మైనస్ log 5 power 4. పవర్ అనేది బిఫోర్ వచ్చేసింది కాబట్టి 7 log 2 మైనస్ 4 log 5, అంతేనండి. ఓకేనా, ఇంకేం చేయలేదండి. See the next one, third one. log x square y power 3 into z power 4. ఇన్ బిట్వీన్ టూ టర్మ్స్కి ఏం లేకపోతే ఏముంటుందండి అక్కడ, మల్టిప్లికేషన్. సో ఇట్ విల్ బికమ్ ఫార్ములా. సో log x స్క్వేర్ ప్లస్ log y క్యూబ్ ప్లస్ log z పవర్ 4. సో పవర్ని బిఫోర్ రాయచ్చు కదా. సో 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z. లైక్ దట్ యూ వాంట్ టు డూ ద ప్రాబ్లమ్స్. ఓన్లీ ఎక్స్పాండ్. See here, log p square q power 3 by r. ఓకేనా, సో p స్క్వేర్ ఇంటూ q పవర్ 3 కదా, మల్టిప్లికేషన్ కాబట్టి ప్లస్. సో log p స్క్వేర్ ప్లస్ log q పవర్ 3. ఇన్ ద డినామినేటర్ r ఇస్ దేర్, సో మైనస్ log r విల్ కమ్. ఓకేనా, పవర్స్లో ఉండేదాన్ని బిఫోర్ రాసుకోవచ్చు. 2 log p ప్లస్ 3 log 9 మైనస్ log r, లైక్ దట్. See the next one. log రూట్ అండి, రూట్ అనేది మొత్తానికి ఉంది వాల్యూ అక్కడ. log రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 బై వై పవర్ 2. ఓకేనా, అక్కడ న్యూమరేటర్కి ఉంది రూటు, డినామినేటర్ కూడా ఉందండి, అక్కడ సరిగ్గా పేలేదు రూటు. ఓకేనా, సో ఆ పవర్ని, ఆ రూట్ని తీసేసి ఎలా రాయచ్చు అంటే పవర్గా రాయొచ్చు. సో log ఎక్స్ పవర్ 3 బై వై పవర్ 2 హోల్ పవర్ 1/2. హోల్ పవర్ 1/2 అంటే ఓకేనా, న్యూమరేటర్కి పవర్ వస్తుంది, డినామినేటర్ కూడా పవర్ అవుతుంది. సో log ఎక్స్ పవర్ 3 బ్రాకెట్ 1 పవర్ 2 డివైడెడ్ బై వై పవర్ 2 బ్రాకెట్ 1/2. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ m ఇంటూ హోల్ పవర్ n. సో మల్టిప్లికేషన్ జరుగుతాయి ఆ టూ వాల్యూస్. ఓకేనా, 3 ఇంటూ 1/2 ఏమవుతుందండి, 3 1 = 3 డివైడెడ్ బై, సో ఎక్స్ పవర్ 3/2 డినామినేటర్ వై పవర్ 2 1 = 2, సో 2/2. 2 విల్ బి ద క్యాన్సల్, 2 క్యాన్సల్ అయిపోతుంది డినామినేటర్లో. సో log ఎక్స్ పవర్ 3/2 బై వై అయిపోతుందండి. సి లైక్ దట్. డివిజన్లో ఉంది కాబట్టి మనకి మైనస్లో ఫార్ములా తెలుసు. సో log ఎక్స్ పవర్ 3/2 మైనస్ log y.
అక్కడ ఉన్న పవర్ని బిఫోర్ రాయొచ్చు. సో 3/2 ఓన్లీ 3/2 అండి అక్కడ. ఓకేనా, 3/2 log x మైనస్ log y. ఓన్లీ 3/2 అక్కడ. ఓకేనా, 3/2 log x మైనస్ log y. దట్ ఈస్ ద 4 Romans. సీ ద నెక్స్ట్ వన్. ఈ ఎక్సర్సైజ్లో మనకి 4 మార్క్స్ అంటే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉండేది ఈ 5th వన్ అండి. ఈ 5th వన్, 6th వన్, 7th వన్, ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. కొంచెం బాగా వినండి. సి, ఇఫ్ x పవర్ 2 ప్లస్ y పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. అంటే మీరు ఏమని ప్రూవ్ చేయాలండి? సంథింగ్ ఇచ్చాడు, ఇఫ్ అని అంటే ఏదో గివెన్ దట్ సంథింగ్ ఒక వాల్యూ ఇచ్చి ఇంకో వాల్యూని కనుక్కోవాలంట. ఏమి ఇచ్చాడు మీకు? ఇఫ్ అంటే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 25xy అది ఇచ్చాడండి. ఆ ఈక్వేషన్ ఇచ్చి మీరు ఏమని ప్రూవ్ చేయాలంట? 2 log x plus y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఇది ప్రూవ్ చేయాలంట. ఓకేనా, వీ విల్ ప్రూవ్. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి మనకి? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 25xy అది తీసుకున్నాను, మనం అది చూపించాలి. సో ఇక్కడ సెకండ్ లైన్ చూడండి. సీ ద సెకండ్ లైన్. గివెన్ దట్ ఒక్కటి రాసినానండి నేను. ఓకేనా, గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 25xy. ఓకేనా, నెక్స్ట్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2xy. ఎందుకు 2xyని ఎందుకు యాడ్ చేస్తానంటే చూడండి, ఇక్కడ LHS సైడ్ ఏముందండి? x² ప్లస్ y² ఉంది. ఓకేనా, x² ప్లస్ y² ఉంది ప్లస్ 2ab యాడ్ చేసి ఏమవుతుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ మైనస్ 2ab యాడ్ చేసి ఏమవుతుంది? మీరు సబ్ట్రాక్ట్ చేస్తే x మైనస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రావచ్చు, లేదంటే a మైనస్ b హోల్ స్క్వేర్. అడిషన్ చేస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్, మైనస్ చేస్తే a మైనస్ b హోల్ స్క్వేర్. ఆ 2 స్కోప్స్ ఉన్నాయి. కానీ మనకి ప్రూవ్ దట్ అక్కడ చూడండి, ప్రూవ్ దట్ 2 log x ప్లస్ y అక్కడ ప్లస్ ఉంది. అర్థమవుతుందండి? ప్రూవ్ దట్ 2 log x ప్లస్ ఉంది. అక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను అడిషన్ చేస్తాను. అక్కడ కానీ 2 log ప్రూవ్ దట్ అండి. ప్రూవ్ దట్ క్వశ్చన్లో ప్రూవ్ దట్ 2 log x ప్లస్ ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తాను. ఒకవేళ అక్కడ x మైనస్ y అని ఉంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందండి? క్వశ్చన్ ఇక్కడ ఉండే క్వశ్చనే కాదు, ఇప్పుడు అంతా CC ప్యాటర్న్ కాబట్టి ఎలా అయినా అడగచ్చు. అక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్రూవ్ దట్లో నేను యాడ్ చేస్తాను. ఒకవేళ x మైనస్ y అని ఉంటే ఇక్కడ కూడా నేను సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, అండర్స్టూడ్? సి, సో యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2xy. ఏం యాడ్ చేస్తానంటే యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2xy. ఓకేనా, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి? అది x² ప్లస్ y² ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. అంటే బోత్ సైడ్స్ మనము 2xyని యాడ్ చేయాలి. సో యాడ్ చేశాను చూడండి. సో ఏమైపోయిందండి? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ 2ab. సో ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. దట్ మీన్స్ x ప్లస్ y హోల్ స్క్వేర్. x ప్లస్ y హోల్ స్క్వేర్గా రాశాను. సి ద RHS రెండు 2 టర్మ్స్ ఉన్నాయి. సో 2 టర్మ్స్ కూడా xyఏ. సో యాడ్ చేయొచ్చు. 25 ప్లస్ 2 ఏమవుతుందండి? 27xy. దట్ ఈస్ ద ఈక్వేషన్. సి ద నెక్స్ట్ వన్. ఇక్కడ మన ఆన్సర్ చూడండి. ప్రూవ్ దట్లో మనకి లాగ్ ఉంది కదా. ఓకేనా, లాగ్ ఉంది కాబట్టి ఇంకా నేను బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసుకుంటున్నాను. సో లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇట్ విల్ బికమ్ లాగ్. సేమ్ అదే వస్తుందండి వాల్యూ. ఆ ఈక్వేషన్ అలాగే ఉంటుంది, బోత్ సైడ్స్ లాగ్ ఉంటుంది. చూడండి అంతే. log x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 27xy. అండర్స్టూడ్? ఓకేనా, లాగ్కి ఇక్కడ పవర్ ఉంది కదా, పవర్ ఉంటే బిఫోర్ రాయొచ్చు కదా. సో 2 log x ప్లస్ y కంప్లీటెడ్. సి ద RHS. 27 ఎలా రాయొచ్చండి? ముందు 27 రాయొద్దండి, ముందు డిస్పాచ్ చేసుకుందాం. log RHS చూడండి. log 27 మిడిల్లో ఏం సింబల్ లేకపోతే ఏముంటుందని ఇంటూ log 27 ఇంటూ x ఇంటూ y. అదే ఫామ్లో ఉంది, log x ఇంటూ y ఇంటూ z. సో log x ప్లస్ log y ప్లస్ log z, లైక్ దట్ ఫార్ములా. సో
log 27 ప్లస్ log x ప్లస్ log yగా రాయొచ్చు కంప్లీటెడ్. సో 27 ఎలా రాయొచ్చు, 3/3 రాయొచ్చు కదా. సో log 3/3 సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్, థర్డ్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈస్ log x ప్లస్ log y. ఏమ్మా చేంజ్ చేయలేం, పవర్లో ఉంది కాబట్టి 3/3 దాని బిఫోర్ రాయొచ్చు కదా. బిఫోర్ రాశాను. సో 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఇంకా ఎల్హెచ్ఎస్ అంతా సేమ్, గేమ్ చేయలేం దాన్ని. సో కేమ్ ద ఆన్సర్ వచ్చేసిందండి మనకి 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. దేర్ ఫోర్ లాస్ట్ లైన్ కంపల్సరీ కంక్లూజన్ ఉండాలా. దేర్ ఫోర్ ఏమని చెప్పాలండి, దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అయినా రాయొచ్చు, లేకుంటే దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అయినా రాయకండి. హెన్స్ ప్రూవ్డ్ అని రాసి మళ్ళీ అది రాసేయండి. ఇదో ఈ లైన్ 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. అర్థమైందా అండి? ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది, 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ ఆన్సర్స్కి. అంటే ప్రూవ్ దట్ 2 log x ప్లస్ అని ఉంది, ఆడ ప్లస్ ఉంటే యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2xy. ఒకవేళ అక్కడ మైనస్ ఉంటే x మైనస్ y ఉన్నట్టుగా సబ్ట్రాక్టింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2xy. అండర్స్టూడ్? ఓకే, అక్కడ చూడండి ఫస్ట్ లైన్ హెన్స్ ప్రూవ్డ్ దట్, అది ప్రీవియస్ క్వశ్చన్కి కంక్లూజన్ రాశాను. ఓకేనా, అది మీకు ఆల్రెడీ అక్కడే చెప్పేశాను కంప్లీటెడ్. సో సీదా 6th one, ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఫర్ 4 మార్క్స్. లాంగ్ ఆన్సర్స్కి 5, 6, 7 ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఇఫ్ log x ప్లస్ y is equal divided by 3 is equal to 1/2 log x plus log y. Find the value of x by y plus y by x. ఓకేనా, సంథింగ్ ఏదో ఇచ్చాడు మనకి, ఇఫ్ అని ఇచ్చేసి గివెన్ దట్ సంథింగ్ వాల్యూ ఇచ్చి మనం ఏమని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ప్రూవ్ దట్ కాదండి, ఫైండ్ అవుట్ చేయాలంట. ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు. ఏదో ఒక వాల్యూ 10 20 ఏదో ఒక వాల్యూ, అంతే కదా, వాల్యూస్ కనుక్కోమంటాడు. లెట్ అస్ సీ గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి, log x plus y by 3 is equal to 1/2 log x plus log y. ఓకేనా, LHS side same as it is, no problem. the RHS 1/2 ఈ బ్రాకెట్లో ఉండేదని ఫస్ట్ చేద్దామండి. ఓకేనా, log x plus log y ఏం ఐడెంటిటీ అదండి, log x into y రాయొచ్చు కదా. సో సేమ్ ఐడెంటిటీ లాగే ఉంది కంప్లీటెడ్. సో నెక్స్ట్ థర్డ్ లైన్లో LHS సేమ్ అంతే. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు RHS చూడండి, లాగ్కి బిఫోర్ ఉన్న వాల్యూని పవర్గా రాయొచ్చు కదా. సో log xy హోల్ పవర్ 1/2, అక్కడ కంపల్సరీ బ్రాకెట్ వేయాలి. అంటే ఆ పవర్ అనేది x దగ్గరికి వెళ్తుంది, y దగ్గరికి కూడా వెళ్తుందని. బ్రాకెట్ వేయకపోతే ఓన్లీ y దగ్గరికి వెళ్తుందని, కంపల్సరీ బ్రాకెట్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, లాగ్ క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్సే. మనకి లాగ్ అవసరం లేదు ఇక్కడ, లాగ్ వాల్యూస్, అందుకని లాగ్ అవసరం లేదు. అక్కడ క్యాన్సిల్ చేయొద్దండి. థర్డ్ లైన్లో లాగ్ని క్యాన్సిల్ చేశారు కదా, మీరు అక్కడ క్యాన్సిల్ చేయొద్దండి. క్యాన్సిల్ చేయకోకుండా డైరెక్ట్గా నెక్స్ట్ లైన్ ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు. క్యాన్సిల్ చేయొద్దండి. ఓకేనా, చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం, లాగ్ని అలా క్యాన్సిల్ చేయకూడదు. చేసినా కూడా ఏం కాదు, చేయకపోతేనే ఓకేనా, యాజ్ యూ విష్. సి ద నెక్స్ట్ లైన్ ఏమొచ్చిందండి మనకి, ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ పవర్ 1/2 లైక్ దట్. నెక్స్ట్ లైన్ మనకి ఈ లైన్లో దిస్ లైన్ మార్కేశాను కదా అక్కడ. ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ మనకి పవర్ 1/2 ఉంది కదా, ఆ పవర్ అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ పోతే ఏమవుతుందండి, 2 అయిపోతుంది. అంతే కదండి, ఇక్కడ 1/2 ఉంది పవర్, ఆ సైడ్ వెళ్తే ఏమవుతుందండి 2 అయిపోతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ లైన్. ఓన్లీ పవర్ని మాత్రం చేంజ్ చేసా. ఓకేనా, బేసిస్లో ఉండే అట్లే ఉంటాయి. అంటే ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. అండర్స్టూడ్? ఓకేనా, పవర్ని మాత్రం చేంజ్ చేసా చూడండి, సేమ్ రిమైనింగ్ వాల్యూ కంప్లీటెడ్. సో ఇక్కడ దిస్ లైన్, ఇది ఎలా ఉందండి, ఆ స్క్వైర్ అనేది ఎక్స్ ప్లస్ వైకి వస్తుంది, 3కి వస్తుంది కదా, బ్రాకెట్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ న్యూమరేటర్కు పవర్ పోతుంది, డినామినేటర్ కూడా పవర్ పోతుంది. సో ఎక్స్ ప్లస్ వై పవర్ 2 బై డివైడెడ్ బై 3 పవర్ 2.
ఓకేనా. పవర్ అనేది బోత్ టర్మ్స్ దగ్గరికి వెళ్తుంది, సారీ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దగ్గరికి వెళ్తుంది. సి లైక్ దట్. ఏమంటే డైరెక్ట్గా రాసాము అక్కడ. కానీ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కదా, అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అందుకు కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy రాసాం, డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 9 రాసాం, డైరెక్ట్గా రాసామండి. దట్ ఈక్వల్ టు xy. ఓకే. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్లో మనకు డినామినేటర్ ఏముందండి, 9 ఉంది. బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మల్టిప్లికేషన్, సో 9xy అవుతుంది. అదేనండి నెక్స్ట్ లైన్. ఓకేనా, ఏం చేంజ్ చేయలేదు. నేను ఆ డినామినేటర్ వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించాను, సో 9xy అయిపోయింది, కంప్లీటెడ్. సి ఇన్ దిస్ లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2xy ఉంది. ఓకేనా, ఈ 2xyని కూడా నేను ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించేస్తాను. ఏమవుతుందండి, ఇట్ విల్ బికమ్ ప్లస్ 2xy ఇన్ ఎల్హెచ్ఎస్ సైడ్. బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మైనస్ 2xy. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy అండి. ఆడ 9xy, వై రావడం మర్చిపోయినారు. ఆడ 9xy కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏముంటుంది, మొత్తము 9xy అలాగే ఉంది. ఓకేనా, ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ సైడ్ నుంచి మనకి ఏమొచ్చింది ఇప్పుడు, మైనస్ 2xy వచ్చింది. ఓకేనా, సో బోత్ టర్మ్స్ xy టర్మ్సే, సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 9లోంచి 2 పోతే 7xy వస్తుంది. అండర్స్టూడ్, 7xy. అదేనండి నెక్స్ట్ లైన్లో. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. అక్కడ 9 పక్కన వై రావడం మర్చిపోయినారు, 9xy అది. ఓకేనా, నెక్స్ట్ సి హియర్ ఇన్ దిస్ లైన్ నాకు ఇక్కడ 7 ఉందండి. ఈ 7 అనేది బై కమింగ్ టు ఆ 7 అలాగే పెట్టేసేయండి. ఓకేనా, 7 అలాగే పెట్టేసేయండి. దాని పక్కన ఏముందండి, xy ఉంది. ఆ xy అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది. బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ డివిజన్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy అనేదాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఎక్స్పాండ్ చేయొచ్చు కదా అండి. మళ్ళీ ఎల్సిఎం చేస్తే సేమ్ అంతే కదా, ఎల్సిఎం డినామినేటర్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయిపోతుంది. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా, అలాగే రాయొచ్చు, ఎక్స్పాండ్ ఫామ్లో రాశాను. సో న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్లో న్యూమరేటర్లో 2x's ఉన్నాయి, డినామినేటర్లో 1x ఉంది. క్యాన్సిల్ చేసిన 1xని ఇట్ విల్ బికమ్, ఇంకా న్యూమరేటర్లో 1x ఉంటుంది. x బై డినామినేటర్లో ఏముంటుంది, ఓన్లీ y. సో x బై y. నెక్స్ట్ ప్లస్ సెకండ్ టర్మ్లో చూడండి, ఒక వైని న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్న వైని క్యాన్సిల్ చేస్తాను. ఇంకా న్యూమరేటర్లో 1y ఉంటుంది, డినామినేటర్లో ఏముంటుంది, x ఉంది. సో ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఈస్ ద వాల్యూ. అదేనండి కదండి మిమ్మల్ని కనుక్కోమంది. ఫైండ్ x బై y ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ద వాల్యూ. హెన్స్ ప్రూవ్డ్ అని రాయకూడదు అండి, ఇక్కడ ప్రూవ్డ్ అని రాశారు. ప్రూవ్ అని రాయకూడదు కదా, మనం ఫైండ్ చేసాం ఇక్కడ, అక్కడ ప్రూవ్ అని ఇలా. ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ క్వశ్చన్ని. ఓకేనా, దేర్ ఫోర్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అని రాయాలి. ఓకేనా, మన క్వశ్చన్లో ప్రూవ్ దట్ అని ఇవ్వలేదు. లైక్ దట్ యూ వాంట్ టు డూ. దిస్ 2 ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. See the next question. If 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000, then find the value of 1 minus x minus 1 by y. ఓకేనా, మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, 1 by x minus 1 by y. ఓకేనా, గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడండి, క్వశ్చన్ చూడండి, 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. అంటే a is equal to b is equal to c. ఓకేనా, a is equal to b equal to c. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చండి, a is equal to c అవుతుంది, b is equal to కూడా c అవుతుంది కదా. లైక్ దట్ ఐ రిటర్న్, గివెన్ దట్ 2.3 whole power x is equal to 1000, కామా 0.23 whole power y is equal to కూడా 1000. ఓకేనా, అండర్స్టూడ్. a is equal to b is equal to c అనుకుందాం. సో a is equal to c అవుతుంది, b is equal to కూడా c అవుతుంది. లైక్ దట్. See the second line. సెకండ్ లైన్ చూడండి, సెకండ్ లైన్ అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్. See the second line. ఇక్కడ 1000ని నేను ఎలా రాశానండి,
10^3గా చేంజ్ చేశాను అంతే. ఇక్కడ ఉన్న ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఏం చేంజ్ చేయాలి అంటే 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 10^3. ఇక్కడ కూడా ఇది కామా 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 10^3 కంప్లీటెడ్. సీ ద థర్డ్ లైన్. థర్డ్ లైన్ చూసే ముందు సెకండ్ లైన్ చూడండి. సీ ద సెకండ్ లైన్. ఇక్కడున్న ఎక్స్ని ఇన్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్కి ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ సైడ్కి వస్తే ఏమవుతుందండి, ఆ పవర్ అనే ఎక్స్ 1/x అయిపోతుంది. అదేనండి థర్డ్ లైన్. ఓకేనా. సి వై ఉందండి ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్. బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ 1/y. దట్ ఈస్ ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్ నేను ఏం చేంజ్ చేయలేదు, అదొకటి చేంజ్ చేశాను. సో 2.3 ఈజ్ ఈక్వల్ టు 10^3 ఇంటూ 1/x. ఓన్లీ పవర్స్లోనే ఉంటుంది అదంతా. నెక్స్ట్ 0.23 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1/y. అదంతా పవర్లోనే ఉందండి. 3 ఇంటూ 1/y, 3 ఇంటూ 1/x అంతా పవర్లోనే ఉంది. సో ప్రోడక్ట్ చేయొచ్చు కదా ఆ పవర్ని. సో 2.3 ఈజ్ ఈక్వల్ టు 10^3/x. 0.23 ఈజ్ ఈక్వల్ టు 10^3/y. ఆ పవర్ని బాగా రాయండి. ఇక్కడ దీన్ని పవర్ అనుకోరు కదా, పవర్ని బాగా రాయాలి. ఇక్కడ ఇది పవర్ అనుకోరు అనమాట. ఓకేనా. ఇలా రాయకూడదు, ఇలా రాయాలండి. 10^3/y ఇలా రాయాలి పవర్లో నీట్గా. ఓకేనా. దాన్ని చూస్తే పవర్ అనుకోరు. ఓకేనా. మార్క్స్ పోవడానికి వీలుగా ఉంటుంది మీకు. ఓకేనా. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ పాయింట్ని కూడా రిమూవ్ చేస్తాను. 2.3 ఉంది కదా, అంటే 23/10 రాసుకోవచ్చా. ఆర్హెచ్ఎస్ సేమ్ 23/10 ఈజ్ ఈక్వల్ 10^3/x. ఇక్కడ కూడా సేమ్ ఎల్హెచ్ఎస్ని మాత్రం చేంజ్ చేశాను. 23/100 ఎందుకంటే పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్స్ ఉన్నాయి. 23/100 ఈజ్ ఈక్వల్ టు 10^3/y. ఇది పవర్ అండి. 10 పవర్ బాగా నీట్గా రాసుకోండి మీరు క్లాస్ వర్క్. 10^3/y. ఇక్కడ మనము వాళ్ళు సరిగ్గా రాయలేదు, సారీ. ఓకేనా. నెక్స్ట్ సీ దాని నెక్స్ట్ లైన్. ఓకేనా. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ మనకు డినామినేటర్లో 10 ఉంది. దాన్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వస్తాను. అప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సీ ద నెక్స్ట్ లైన్. 23 ఈజ్ ఈక్వల్ టు 10^3/x ఇంటూ 10. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. 23 ఈజ్ ఈక్వల్ టు 10^3/y ఇంటూ 100 అవుతుంది. ఆ 100ని 10² రాస్తున్నాడు. మీరు 100 అయినా రాసుకోండి, 10² అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. ఏది రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ కంప్లీటెడ్. అంటే ఇచ్చిన మనకి క్వశ్చన్ని గివెన్ దట్ని నేను 23 వాల్యూస్లోకి తీసుకొని వచ్చిన. అర్థమైందా అండి. 0.23గా ఉన్నింది, 2.3గా ఉన్నింది. పవర్ని ఫస్ట్ పంపించేసాను, పవర్ని తీసేసాను. నెక్స్ట్ పాయింట్ని కూడా రిమూవ్ చేశాను. ఓన్లీ 23గా తీసుకొని వచ్చాను ఎల్హెచ్ఎస్ సైడ్. ఓకేనా. సి అంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుంటే 23 ప్లేస్లో ఆ నెక్స్ట్ ఈక్వేషన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో లైక్ దట్. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1 ఇన్ ద ఈక్వేషన్ 2. అంటే నేను ఈక్వేషన్ 2ని రాస్తాను, ఈక్వేషన్ 2ని మాత్రం రాస్తానండి. 23 ఈజ్ ఈక్వల్ టు 10^3/y ఇంటూ 10². ఓకేనా. 100ని 10^2గా రాశాను కంప్లీటెడ్. అంటే ఈ 23 ప్లేస్లో ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా, 10^3/x ఇంటూ 10 అని అదే రాశానండి 23 ప్లేస్లో. సి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఉంది. ఓకేనా. 110 క్యాన్సిల్ అయిపోతుంది. లేకపోతే ఈ సైడ్ పంపించేసుకోండి, మీకు నో ప్రాబ్లం. ఎలా క్యాన్సిలేషన్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. 10 అనేది ఉంది ఎక్కడ, ఎల్హెచ్ఎస్ సైడ్. బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ డివిజన్. సో 10²/10 అవుతుంది. అప్పుడు కూడా క్యాన్సిల్ కావాల్సిందే కదా. సో ప్రీవియస్గానే క్యాన్సిల్ చేసాం. మల్టిప్లికేషన్ అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ మల్టిప్లికేషన్ ఉండాలి, ఆర్హెచ్ఎస్ సైడ్ మల్టిప్లికేషన్ ఉంటే క్యాన్సిల్ చేయగలం. ఓకేనా. నెక్స్ట్ సి ఈ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొంచెం ఆ పవర్స్ని వాళ్ళు సరిగ్గా రాయలేదు, అది పవర్ కాదు బేస్ లాగా రాసేసినారు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ని మీకు లాస్ట్లో. ఓకేనా. నేను చెప్తానండి. సి ద నెక్స్ట్ లైన్. 10 ఈ పక్క 10 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకొక 10 మిగిలిపోయింది ఎక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్లో. నెక్స్ట్ 10^3/x ఈజ్ ఈక్వల్ టు 10^3/y ఇంటూ 10^1. ఓకేనా. 10^1 ఈజ్ దేర్. సో సి హియర్. ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ 10^3/y ఉంది, 10^3/y ఇంటూ 10^1 ఉంది. అంటే బేసెస్ 2 10, బేసెస్ ఆర్ ఈక్వల్, మిడిల్లో మల్టిప్లికేషన్ ఉంది. సో పవర్స్ షుడ్ బి యాడెడ్. అంటే 10^3/y ప్లస్ 1 అని రాయొచ్చు కదా. సో ఓకే. సీ ద నెక్స్ట్ లైన్. ఇప్పుడేముంది మన దగ్గర 10^3/x ఈజ్ ఈక్వల్ టు 10^3/y ప్లస్ 1. ఇక్కడేముందండి, బేసెస్ ఆర్ ఈక్వల్, ఇన్ ద మిడిల్ ఈక్వల్ ఇస్ దేర్.
సో పవర్స్ కూడా ఏమవుతాయండి, ఈక్వల్ అయిపోతాయి. బేసెస్ అని రాయకూడదు. సో బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి ఆల్సో ఈక్వల్ లైక్ దట్. సో 3/x is equal to 3/y plus 1. So in RHS 3/y is there. By coming to LHS it will become 3/x minus 3/y is equal to 1. ఇక్కడ 3ని కామన్ తీసాను. న్యూమరేటర్లో 2 టర్మ్స్లో ఏముందండి, 3 కామన్ ఉంది. సో 3 into 1/x minus 1/y is equal to 1. ఇన్ LHS సైడ్ ఏముందండి, 3 ఉంది. బై కమింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ 1/3, డివిజన్ అయిపోతుంది. సో 1/x minus 1/y is equal to 1/3. అదే కదండి మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది. సో therefore 1/x minus 1/y is equal to 1/3. దట్ ఈస్ ద వాల్యూ. లైక్ దట్ యూ వాంట్ టు డూ. ఈ ప్రాబ్లం నేను మళ్ళీ చెప్తానండి. కొన్ని పవర్స్ని బేసిస్ లాగా రాసేసారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. See this one, last problem, last 2 problems. ఓకేనా, కంపల్సరీ 5th one, 6th one, 7th one, 8th one. ఈ 8th one కూడా కొంచెం ఇంపార్టెంట్. 8th one ఏంటంటే ఇది కొంచెం 2 మార్క్స్ అలా ఇంపార్టెంట్. ఆ 3 ప్రాబ్లమ్ కంపల్సరీ లాంగ్ ఆన్సర్. సి దే గివెన్ ఫర్ యూ, ఇఫ్ 2/x plus 1 is equal to 3/1 minus y, then find the value of x. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనీసం బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ కూడా ఈక్వల్ చేసుకునే వాళ్ళు. ఆ బేసెస్ ఈక్వల్ లేదు. సో లాగ్ అప్లై చేసుకుంటాను. log on both sides. So log 2/x plus 1 is equal to log 3/1 minus x. పవర్లో ఉండేదాన్ని బిఫోర్ రాయొచ్చు కదా లాగ్కి. సో x plus 1 log 2 is equal to 1 minus x log 3. కంపల్సరీ అక్కడ బ్రాకెట్ అప్లై చేయండి. బ్రాకెట్ లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా, హియర్ కంపల్సరీ బ్రాకెట్ ఉండాలి. ఇక్కడ బ్రాకెట్ వేసాం కదా మనం, ఇక్కడ బ్రాకెట్ ఉండాలా. బ్రాకెట్ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే లాగ్ అనేది ఎక్స్ దగ్గరికి 1 దగ్గరికి వెళ్ళలేదండి, ఓన్లీ 1 దగ్గరికి మాత్రమే వెళ్ళగదు. ఒకవేళ బ్రాకెట్ మీరు వేయకపోతే బ్రాకెట్ అనేది కంపల్సరీ అక్కడ బ్రాకెట్ లేకుంటే రాంగ్ అయిపోతుంది. సో లాగ్ని ఇన్సైడ్ పంపిస్తాను. సో ఎక్స్ లాగ్ 2 ప్లస్ లాగ్ 2 అంతే కదా, మల్టిప్లై చేస్తాను. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ ఎక్స్ లాగ్ 3. ఓకేనా, ఆ లాగ్ 2ని ఈ లాగ్ 3ని ఇన్సైడ్ పంపిస్తాను అండి. ఓకేనా, నెక్స్ట్ లైన్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది మనకి ఈ టర్మ్లో కూడా ఎక్స్ ఉంది. అంటే ఈ 2 టర్మ్స్ని ఒక సైడు, దీంట్లో ఎక్స్ లేదు కాబట్టి ఈ టర్మ్ని అనదర్ సైడ్. అంటే ఒకటి LHS సైడ్, ఇంకోటి దాన్ని RHS సైడ్ పెట్టుకుందాం. మనకి ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. సి దట్ ఈస్ ద నెక్స్ట్ లైన్. ఎక్స్ ప్లస్ లాగ్ 2 LHS సైడ్ ఉంది కాబట్టి సేమ్. ఇక్కడ ఉన్న RHS సైడ్ ఉన్న మైనస్ ఎక్స్ లాగ్ 3ని బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ ప్లస్ ఎక్స్ లాగ్ 3 కంప్లీటెడ్. సో RHS సైడ్ ఏముంటుందంటే లాగ్ 3 అట్లే రాసేసాం. ఇక్కడ LHS సైడ్ మనకి లాగ్ 2 ఉంది. బై కమింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ మైనస్ లాగ్ 2 కంప్లీటెడ్. 2 టర్మ్స్. ఓకేనా, నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లోంచి ఏం కామన్ తీయచ్చు అండి, ఎక్స్ కామన్ తీయచ్చు. సో ఎక్స్ కామన్ తీసాను. ఎక్స్ ఇంటూ లాగ్ 2 ప్లస్ లాగ్ 3 దట్ ఈక్వల్ టు RHS సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో ఇన్ LHS సైడ్ ఎక్స్ వాల్యూ నాకు కావాలి, ఆ రిమైనింగ్ వాల్యూ అంతా మనకు అవసరం లేదు కదా, మల్టిప్లికేషన్ చేస్తాను ఎక్స్ ఇంటూ. సో బై కమింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ డివిజన్ అయిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 డివైడెడ్ బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. అక్కడి వరకే చేసినా కరెక్టే. మీరు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. అంటే ఎలా రాయొచ్చండి దాన్ని, లాగ్ 3/2 రాయొచ్చు కదా, మైనస్ ఉంది కాబట్టి లాగ్ 3/2 డివైడెడ్ బై కింద ఉండేదాన్ని లాగ్ 2 into 3 కూడా అయిపోతుంది, లాగ్ 6 కూడా అయిపోతుంది. ఓకేనా, ఇక్కడి వరకు చేసినా కరెక్టే. ఇంకొక లైన్ ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ద 2 మార్క్స్. ఇది ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ అండి. సి ద నెక్స్ట్ వన్. ఈజ్ లాగ్ 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్? లాగ్ 2 అనేది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్? జస్టిఫై యువర్ ఆన్సర్. నెక్స్ట్ లాగ్ 100 అనేది రేషనలా ఇర్రేషనల్ కూడా మీకు మనం యూ వాంట్ టు ఫైండ్ అవుట్. లాగ్ 2 రేషనల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్? లాగ్ 100 ఈజ్ ఇట్ రేషనల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్? లెట్ us see. లాగ్ 2 నండి. ఓకేనా, లాగ్ 2 ఈక్వల్ టు నేను ఏమనుకుంటానండి, ఇది రేషనల్ నెంబర్ అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇట్ ఈస్ ద రేషనల్ నెంబర్ అనుకొని దట్ ఈక్వల్ టు 2 ఏ అనే వాల్యూ తీసుకుంటున్నా, ఏ అనే టర్మ్.
ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా, లెటస్ log2 ఈజ్ ఈక్వల్ టు ఏగా తీసుకుంటాను. ఓకేనా, ఏ బేస్లో ఏముంటుందండి, ఏం లేకపోతే బేస్లో ఇదంతా మనం కామన్ లాగర్థమ్స్ వచ్చేసేసి సో బేస్ ఇన్ ద 10, బేస్లో 10 ఉంటుంది. ఓకేనా, ఇది వద్దులేండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్పానండి నేను. నెక్స్ట్ పేపర్లో వి విల్ సీ హియర్ log2 ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటున్నా. ఓకేనా, log2 ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఏదో ఒక వేరియబుల్ రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేద్దామని చూస్తాను. ఓకేనా, సి బేస్ టైం లేకపోతే 10 ఉంటుంది, అదే కదా log2 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా, ఇది లాగ్లో ఉంది, నేను ఎక్స్పోనెంట్లో రాయొచ్చు కదా, మీకు ఫస్ట్లో చెప్పాను ఫార్ములా log n బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, దీన్ని ఆ విధంగా ఎక్స్పోనెంట్లో రాస్తాను. అంటే అప్పుడు ఏమవుతుందండి, 2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఏ అయిపోతుంది కదా. లాగ్కి 10 ఉంది బేస్లో, ఈ సైడ్ వచ్చినా కదా బేస్లోనే అయిపోతుంది కదా, చెప్పానండి ఆల్రెడీ ఆ ఫార్ములా. ఓకేనా, 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఏ. ఓకేనా, 10 పవర్ ఏ ప్లేస్లో మీరు ఏమైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో ఈ లైన్ చెప్తున్నానండి, మీరు ఏ ప్లేస్లో ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయండి. 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3, 10 పవర్ 100, ఏ వాల్యూ అయినా ఏ ప్లేస్లో అప్లై చేసినా ఆ వాల్యూ 2 అవుతుందా, ఆ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అవుతాయా? ఈక్వల్ అవుతాయండి? నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సో ఇట్ ఈస్ irrational number. Understood? Like that you want to do. See the next one. Sorry, some disturbance in the outside. See, ఇప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఏ. అక్కడ ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి వాల్యూ ఏమవుతుందండి, 2 అనేది రాదు. సో ఆ ఈక్వేషన్ అనేది ఈక్వల్ చేయలేం. సో ఇట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్. log2 ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్. లైక్ దట్ యూ కెన్ డు. సీ ద నెక్స్ట్ వన్. log 100 ఇచ్చాడు కదా, నెక్స్ట్ వాల్యూ log 100 దట్ ఈక్వల్ టు కూడా ఏ అనుకుంటాను. log 100ని ఏ అనుకుంటాను. ఓకేనా, సో బేస్లో ఏం లేకపోతే ఏముంటుందండి 10. సో log 100 బేస్ 10 దట్ ఈక్వల్ టు ఏ. ఆ 100ని ఎలా రాయొచ్చు అండి, 10 పవర్ 2గా రాయొచ్చు కదా. సో పవర్ అనేది బిఫోర్ వచ్చేస్తుంది కదా, పవర్ అనేది బిఫోర్ అయినా రాసుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. లేకపోతే ఇంకా ఇది ఫామ్లోకి తీసుకొని వచ్చేసాడు. అంటే ఏ ఫామ్ అండి, log n బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆల్రెడీ యు నో దట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఆల్రెడీ మీకు చెప్పానండి జనరల్ ఫార్ములా. ఓకేనా, ఇట్ విల్ ఫామ్ ఇన్ ద 10 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఏ వచ్చింది. ఓకేనా, 10 పవర్ 2 అంటే ఏ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వల్ అవుతుంది కదా. 10 పవర్ 2 ఈక్వల్ టు 10 పవర్ 2 ఈక్వల్ అయింది కదా, ఈక్వల్ చేయొచ్చు కదా, ఈక్వేషన్ ఈక్వల్ చేయొచ్చు. సో లేకపోతే ఇంకొక ఫార్ములా అయినా చేయొచ్చు. బేసెస్ ఆర్ ఈక్వల్, ఇన్ ద మిడిల్ ఈక్వల్ ఇదే. సో పవర్స్ ఆల్సో ఈక్వల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 10 పవర్ 2 ఈక్వల్ టు 10 పవర్ 2 ఈక్వల్ అయింది కదండి. సో ఇట్ ఈస్ ద రేషనల్ నెంబర్. మనం ప్రూవ్ చేయగలిగితే కనుక ఈక్వేషన్ని ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఇది రేషనల్. ప్రూవ్ చేయలేకపోతే ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే ఇది ఇర్రేషనల్ నెంబర్. అండర్స్టూడ్? ఓకేనా, ఆ ప్రీవియస్ ప్రాబ్లమ్ 8th వన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశానండి నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, సో అవర్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. హిందీ చాప్టర్ కంపల్సరీగా మీకు 8 మార్క్స్ వస్తుంది. కంపల్సరీ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి ఫర్ లాంగ్ ఆన్సర్స్, ఫస్ట్ రోమన్లో స్క్వైరు, క్యూబు, డివిజిబుల్ బై 3, ఆ లాస్ట్ 3 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 1.4లో ఇర్రేషనల్ నెంబర్స్, ఈ లాగర్థమ్స్లో 5th వన్, 6th వన్, 7th వన్ అండ్ ఆల్సో 8th వన్. ఆ 3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ ఆన్సర్స్. 10 పాయింట్స్ రావాలంటే కంపల్సరీగా చాప్టర్ మొత్తం చేయాలి. అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో ట్రై దిస్, డూ దిస్ అని ఉంటుందండి, అవి కూడా చేయాల్సిందే. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కంపల్సరీ ఫోన్ చేసి అడగండి. వి విల్ సీ ద నెక్స్ట్ చాప్టర్.